హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను బన్ చేస్తున్నాను. మన ఇంట్లోనే ఈజీగా చక్కగా పిల్లలకి ఎంతో ఇష్టకరమైన బన్లు ఇలా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తినొచ్చు. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. చక్కగా మన ఇంట్లోనే చేసుకుని పిల్లలకి సెలవుల టైంలో చక్కగా ఇంట్లో పెట్టచ్చు. నేను ఏమేమి వేస్తున్నానో చూపిస్తున్నాను. నేను ప్లేట్ తీసుకుని ఇలాగా మనం జల్లించుకునే ఇది మైదా పిండి తీసుకున్నాను. జల్లించుకుని తీసుకున్నాను. నేను ఇలా జల్లించుకోవాలి. వడపెట్టుకునే చిక్కని తీసుకున్నానండి. నేను పెద్దది ఉంటే మనం పెద్దది తీసుకోవచ్చు. నాకు లేక నేను దీంతో యూజ్ చేస్తున్నాను. ఇది కప్పు మైదా పిండి. ఏమన్నా మనకి కొంచెం చెత్త ఏమన్నా ఉన్నా మనకి ఇలా జల్లించుకోవడం వల్ల వచ్చేస్తాయి, క్లీన్ అయిపోతుంది, పిండి నీట్గా ఉంటుంది. ఇలా జల్లించుకొని లైట్గా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. వేసుకుని దాంతోపాటు జల్లిస్తున్నాను. మొత్తం ఇలా జల్లించేసుకోవాలి. చూడండి, కొంచెం మరుమరుగా ఉంది, అదంతా పోయింది. ఇది కప్పుడు మైదా పిండి కప్పుడు ఇది గోధుమ పిండి తీసుకున్నాను. మైదా కప్పుడు, గోధుమ పిండి కప్పుడు స్టీల్ కప్పుతో తీసుకున్నాను. ఇది కూడా ఇలాగే జల్లించేసుకోవాలి. మనకి ఏమన్నా మరుమున్నా ఏమన్నా ఉన్నది జల్లుల్లోకి వచ్చేస్తుంది. చూడండి మనకి ఎలాగుందో, ఇలాంటిదంతా పోతుంది, నీట్గా ఉంటుంది పిండి. మైదా కప్పుడు చపాతీ పిండి కప్పుడు వేసాను. లైట్గా సాల్టు, లైట్గా ఎక్కువ వేసుకోకూడదు. 2 స్పూన్లు పంచదార. బయట షాపుల్లో దొరుకుతాయండి మనకి. ఈస్ట్ అంటారు ఇది. మనకి బయట మార్కెట్లో మనకి షాపుల్లో దొరుకుతుంది ఈస్ట్. నేను 1 స్పూన్ వేసాను. ఇది వేయటం వల్ల మనకి చక్కగా ఉబ్బుతుంది, చక్కగా మనకి బాగా వస్తాయి బన్నలు. ఈస్ట్ అంటారు దాన్ని. మన కిరాణా షాపులు, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళి అడిగితే వేస్తారు. ఆయిల్ వేస్తున్నాను. స్పూన్ ఆయిలు. స్పూను డాల్ వేస్తున్నాను. ఇలా వేసుకొని మనకి మెత్తగా ఇదంతా పిండివి కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఇదంతా ఇలాగ కలిపేసుకోవాలి. చూడండి ఇలాగుండా వస్తుంది, అలా కలుపుకోవాలి. పాలు కాసి పెట్టిన పాలు లైట్గా గోరువెచ్చగా ఉన్నవి చిన్న గ్లాసుడు వేసాను. నేను కాసి పెట్టానండి, మరిగిపోయిన తర్వాత వేస్తున్నాను. ఇవి చల్లారిన తర్వాత
లైట్ గోరువెచ్చగా ఉండాలి. వాటర్ వేస్తున్నాను. మనకు తగినన్ని, మనకి ఎలా ప్రాసెస్, మనకి బన్న ఎలా వస్తుంది అన్నది నేను చూపిస్తున్నాను కదా, అలా వాటర్ వేసుకోవాలి. కొంచెం బాగా గట్టిగా ఉండకూడదు, మనకి బన్న కూడా గట్టిగా వస్తుంది. కొంచెం లూజ్గా ఉండాలి పిండి అన్నది. అలా కలుపుకోవాలి. చూడండి, ఇది కలిపేసి నేను వేరే గిన్నెలో తీసి లైట్గా ఆయిల్ పెడుతున్నాను పైన. మనకి పైన పొట్లు పోయినట్టు అయిపోతుంది కదా, ఆరిపోతుంది కదా, అందుకని ఆరిపోకుండా మనం ఎలాగ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, మెత్తగా అయిపోయింది. బాగా కలుపుకోవాలి. అలా కలిపాను నేను. మనకి కవరు నేను ఇలా కవరు యూజ్ చేస్తున్నాను. మనకి గాలి వెళ్ళకోకుండా చూసుకోవాలి, పిండికి గాలి తగలకూడదు. మనకి కవర్లు ఉంటాయి కదా మన ఇంట్లోనూ, మనకు సరిపడగా కవర్ తీసుకుని ఇలా గాలి వెళ్ళకోకుండా ఇలా కింద చుట్టేసుకుని ఇలాగా పైన ప్లేట్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని పక్కన పెట్టాను. వేరే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇడ్లీ పాత్ర తీసుకున్నాను నేను, ఇడ్లీ గిన్నె. అది కప్పుడు ఇసుక తీసుకున్నాను. మనకి ఇసుక దొరకకపోతే సాల్ట్ వేసుకోవచ్చు కింద అడుగుని. మనకి ఇలాగా ఇసుక వేసుకుని సైడ్ ఇదంతా ఇలాగా చూడండి, ఇలాగా మనకు ఒక గిన్నె పెట్టుకోవాలి. మనకి ఇడ్లీ వేసుకుంటాం కదా, ప్లేట్ పెట్టుకోవాలి. ఒకటి చాలు. ఇలాగే విస్క్ వేసుకుని నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాను. ఇలాగ ఇసుక వీటెక్కాలి. నేను మూత పెట్టేస్తున్నాను. వీటెక్కిలోగా మనం మూత పెట్టుకుని ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను నేను. పిండి చూద్దాం. గంట అవ్వింది, గంటన్నర అవ్వింది కరెక్ట్గాను. నేను తీసి చూస్తున్నాను. చూడండి ఎలా పైకి ఉబ్బిందో పిండి. చూస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో. నేను ఇలాగ పొడవుగా చేసుకుని మనకి బన్న పెద్దది కావాలా చిన్న సైజు కావాలన్నది మనం చూసుకుని పిండి కట్ చేసుకోవాలి. చూడండి, నాకు ఈ సైజు సరిపోతుంది అనిపించింది. నేను ఈ సైజు తీసుకుంటున్నాను. మీకు బాగా పెద్ద బన్న కావాలని పెద్ద చేసుకోవచ్చు. ఇలా కట్ చేశాను. ఇవన్నీ మొత్తం ఇలా కట్ చేసి పెట్టాను. ఎలా బెజ్జలు పడ్డాయి చూడండి పిండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్ద సైజు చేసుకోవచ్చు. నేను చేతిలో ఆయిల్ పోసుకొని ఇలా పిండి చేసుకుని తీసుకుని
ఇలా చుట్టుకోవాలి, మనకు రౌండ్ షేప్లో రావాలి. దీనికి గిన్నెకి ఆయిల్ రాస్తున్నాను. మనం చుట్టు పెట్టిన ఈ బన్లో ఇంత సైజు చాలని నేను ఎలా చేశాను. మనకి పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్న చిన్నవి చేసుకోవచ్చు. ఆయిల్ పైన ఆయిల్ ఎలాగ రాయాలి, పైన మనకి కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం రెడ్గా వస్తుంది కలరు. కొంచెం ఎక్కువగానే రాసుకోవాలండి, బాగా కలర్ వస్తుంది మనకి. కొంతమంది ఎగ్ పెడతారు, ఎగ్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎగ్ పగలగొట్టేసి అది ఎగ్ ఇలా పైన వేసుకుంటే అది కూడా కలర్ వస్తుంది బాగాను. నేను ఎగ్ యూజ్ చేయటం లేదు, మన ఇష్టం. ఎగ్ యూజ్ చేసుకోవచ్చు, ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా రాసిన తర్వాత ఆయిల్, నువ్వులు వేస్తున్నానండి నేను. పైన నువ్వులు తీసుకుని ఇలా నువ్వులు వేసుకోవచ్చు. మనకి వీటెక్కిపోయింది, మనకి ఇసుక వీటెక్కిపోయింది. వీటెక్కిన తర్వాతే మనకి వేడి ఎక్కువ వస్తుంది అనిపించుకునే పెట్టాలి ఇది. ఇలా గిన్నె పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ మనకి ఎక్కువ ఫుల్ మంట ఉండాలి, ఎందుకంటే మనకు కొంచెం మంట ఎక్కువ. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తర్వాత నేను చిన్న మంట చేస్తాను. నేను బాగా వీటెక్కిన తర్వాత అప్పుడు చూడండి, అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మనము మంట ఎక్కువ పెట్టుకుని తర్వాత వేడి వస్తుంది అన్నప్పుడు, వేడి తగులుతుంది అన్నప్పుడు చిన్న చేసుకుని చిన్న మంట మీద మనం ఇలా కలర్ఫుల్గా వస్తాయి. లైట్ చల్లారింది, చల్లారిపోయిన తర్వాత చక్క మన చేతికి వచ్చేస్తాయి. చూడండి, నేను ప్లేట్లో పెట్టాను. ఇలా నేను రెడ్ చాయ్ పెట్టుకున్నాను. మనకి కాఫీ, టీ, మనం ఏదైనా సరే మనం పెట్టి ఇలాగా బన్ పెట్టి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కలరు, మన చక్కగా వచ్చింది, మెత్తగా దూదిలాగా ఉంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. మన ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగానే, ఇలాగా మనం ఈజీగా చేసుకోవచ్చు. నేను చాయ్, టీ, మన కాఫీలో కూడా ఇలా పెట్టుకుని మనం చక్కగా తినొచ్చు. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. చూడండి ఎంత అసలు గట్టిగా కూడా లేవు, చక్కగా నా చేతికి మెత్తగా తగులుతున్నాయి, మెత్తగా దూదిలాగా వచ్చాయి.